హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఖజానా జ్యువెలర్స్ నుంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి. తక్కువ వెయిట్లో ఇయర్ రింగ్స్ అనమాట. 2 గ్రామ్స్ అబవ్ నుంచి ఉంటాయి. ఇందులో ఎంత 3 గ్రాములు, 2 గ్రాములు మోస్ట్లీ ఇయర్ రింగ్స్ అన్నిటికీ కూడా వ్యాట్ ఛార్జెస్ 18% వరకు పడుతుందండి. చెప్పండి. అండ్ ఇక్కడ అన్నీ వెయిట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఇవన్నీ కూడా 2 గ్రామ్స్ అబవ్ ఇయర్ రింగ్స్ అనమాట. 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 4 గ్రామ్స్, 5 గ్రామ్స్ వరకు మోస్ట్లీ ఈ వీడియోలో అయితే చూపించాను. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నార్మల్గా తీసుకున్న జ్యువెలరీ కంటే స్కీమ్లో తీసుకున్న వాళ్ళకి వ్యాట్ ఛార్జెస్ పెంచుతున్నారని చెప్పి ఒక సబ్స్క్రైబర్ ఏమో కామెంట్ చేశారనమాట. అలా ఏమి లేదండి. నాకైతే ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదన్నమాట. నేను చాలాసార్లు ఖజానా షోరూమ్కి వెళ్తున్నాను కదా, వీడియోస్ మీకు పెడుతున్నాను, మీరు చూస్తున్నారు. అండ్ మనం ఏమి స్కీమ్లో తీసుకున్నా కానీ అది మోస్ట్లీ 18% బిలోనే ఉంటుంది. మనకి ఆ ఛార్జెస్ ఏమి ఇంతవరకు అయితే వెయ్యలేదు. మీకు అలా ఏమైనా ఎదురై ఉంటే కనుక నేను తప్పకుండా మీకు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ టైం నేను షాప్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతోనే మాట్లాడిస్తాను. యాంటిక్ జ్యువెలరీ అయితే మాత్రమే 18% కంటే ఎక్కువ పడుతుంది. మనం ఛార్జెస్ అయితే పే చేయాలి వాటికి. అండ్ మేము మొన్న షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఇదే వాళ్ళు చెప్పారు, యాంటిక్ జ్యువెలరీ తీసుకున్నారు స్కీమ్ కట్టి, మళ్ళీ మీరు వ్యాట్ ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారని గొడవ చేశారు. అందుకని మనం స్కీమ్ కట్టే పేపర్ మీద ఒక సైన్ అయితే చేసుకుంటున్నారండి. దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది అప్ టు 18% నో వ్యాట్, నో మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి దాని మీద మనకు ఒక సైన్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే అలా జరగలేదన్నమాట. సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర అలా గొడవ జరిగే ఉంటుంది. మీరు అన్నది నిజమే. కాకపోతే అది యాంటిక్ జ్యువెలరీస్లోని ఎక్కువ వ్యాట్ ఛార్జెస్ ఉన్న జ్యువెలరీ తీసుకుని వాళ్ళు కట్టడానికి గొడవ చేశారు అని అయితే చెప్పారు. నెక్స్ట్ టైం నేను కనుక షాప్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ క్లారిటీ అయితే ఇస్తానండి. లాస్ట్ వీడియోలో నేను కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నవి వీడియో చేశాను కదండి. అప్పుడు మాకు కూడా 21% వ్యాట్ ఛార్జెస్ అయితే వేశారు. బట్ మనము ఏది బేరం ఆడకుండా ఉండం కదా, ఎలాగో బేరం ఆడతాము. సో వాళ్ళు 21% చెప్తున్నారు, కానీ ఫైనల్గా మనం బిల్లు చేసేటప్పటికి అది 18% అండి. మాకైతే మొన్న అలాగే ఇచ్చారనమాట. 18% వేశారు ఇయర్ రింగ్స్కి అయితే. ముందు చెప్పడం మాత్రం 21% చెప్పారు. అంటే మనం ఎలాగో అడుగుతామో ఆ డబ్బులు అక్కడ తగ్గించేస్తారు. అది ఫైనల్గా 18%కే వస్తుంది. వితౌట్ స్కీమ్ కూడా అలానే చెప్పారనమాట. బట్ మాకు వేయడం మాత్రం 18% వేశారండి. స్కీమ్లో మాత్రం అంటే ఇయర్ రింగ్స్ కానీ, మనం చైన్స్ కానీ, నార్మల్గా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, తాళి మనం వేసుకునే చైన్స్, నార్మల్ గోల్డ్లో ఇప్పటి వరకు తీసుకున్నవి ఏవి కూడా అలా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వేయలేదండి. మనకి డబ్బులు ఊరికే రావు కదండి. మనకి ఎక్కడ ఛార్జెస్ తక్కువ ఉంటాయి, బెటర్ క్వాలిటీ ఎక్కడ ఉంటుందో మనం అక్కడే తీసుకుంటాము. ఊరికనే మనం ఎక్స్ట్రా పే చేయము కదా. మనకి ఎక్కడ నచ్చితే అక్కడే కొనుక్కుంటాము, అక్కడే స్కీమ్ కట్టుకుంటాము. ఓన్లీ ఖజానాలో అని చెప్పి నేనైతే రిఫర్ చేయట్లేదు అనమాట. జస్ట్ నాకు డిజైన్స్ అక్కడ వీడియోకి అవైలబుల్ ఉంది, నేను తీస్తున్నాను అంతే. నాకైతే మీరు ఛార్జెస్ ఎక్కువ అంటే స్కీమ్లో నాకు అలా అనిపించలేదు. నార్మల్గా బయట షాప్స్ కంటే ఇక్కడ వ్యాట్ ఛార్జెస్ అవి ఎక్కువ అని అంటారు. సో స్కీమ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్తాను అంతే. స్కీమ్లో మీరు అన్నట్టుగా నాకు అలా ఏమీ ఎదురవ్వలేదండి. నిజంగా అలాగే కనుక జరిగితే నేను ఇంకొక వీడియో తప్పకుండా చేస్తానన్నమాట. వాళ్ళు నిజంగా మన స్కీమ్ హోల్డర్స్కి డబ్బులు ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారు అని తెలిస్తే కనుక నేను అదే వీడియో చేస్తానన్నమాట. వీళ్ళకి నేనేమి రెఫరల్ కాదు, వీళ్ళది నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు.
అలాగే నేను ముందే చెప్పాను ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ మీద కొంచెం కాస్ట్ అయితే పడుతుందండి. అది నాకు ఏది నిజం అని తెలిస్తే మాత్రం నేను డైరెక్ట్గానే చెప్తాను. మన మదర్ షాప్స్తో పోల్చుకుంటే సిఎంఆర్ కానీ, లలిత జ్యువెలర్స్ కానీ, వైశ్యరాజ్ కానీ ఆ షాప్స్ పోల్చుకుంటే ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ మీద మాత్రం మీకు ఛార్జెస్ ఎక్కువే పడతాయి. నేను కూడా ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోను అనమాట, అది కూడా నేను చెప్తున్నాను. ఒక విషయం అయితే చెప్తున్నానండి, ఇది ఖజానా జ్యువెలర్స్ వీడియోనే, బట్ వైశ్యరాజ్లో ఒక ఆఫర్ ఉందన్నమాట సిల్వర్ పైన. ఆ విషయం అయితే చెప్తున్నాను. ఏంటంటే మనం మంత్లీ స్కీమ్ కట్టుకుంటున్నాం కదా గోల్డ్ కోసము, ఇదే స్కీము సిల్వర్ పైన అప్లై అవుతుంది. సిల్వర్కి కూడా మనకి స్కీమ్ కట్టుకోవచ్చు అనమాట. మంత్లీ 1000 రూపీస్ నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు. లాస్ట్లో మనం తీసుకునేటప్పుడు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవండి. ఇవి స్కీమ్ డీటెయిల్స్. వైశ్యరాజ్లో అయితే ఇప్పుడు సిల్వర్ పైన ఉంది, ఖజానాలో కూడా సిల్వర్ పైన స్కీమ్ ఉందండి. నాదొక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఎజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అయితే అడగండి. నేను మోస్ట్లీ క్లారిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాను అనమాట. నాకు తెలియకపోయినా షాప్కి వెళ్ళేటప్పుడు నేను అడిగైనా చెప్తాను. ఇందులో ప్రతిదానికి వెయిట్ అయితే మెన్షన్ చేయడం అవ్వదు. ఇయరింగ్స్ ట్యాగ్స్ అన్నీ వాళ్ళు లోపల పెట్టేస్తున్నారు అనమాట, అంత టైం ఇవ్వరు. జస్ట్ నేను వీడియో అలా షూట్ చేయడం తప్ప ప్రతిదీ ట్యాగ్ తీసి ఇచ్చేంత టైం ఇవ్వరు. అందుకే నేను వెయిట్ అది ప్రతిదీ మెన్షన్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. వీలైతే కనుక నేను వెయిట్ మెన్షన్ చేయడానికే ప్రయత్నిస్తాను. మనకి ఇచ్చే ప్రతి వస్తువు మీద కూడా ట్యాగ్ మీద దాని వెయిట్ ఎంత ఉంది, దాని స్టోన్ వెయిట్ ఎంత ఉంది, అలాగే దాని వ్యాట్ ఎంత పడుతుందని కూడా ఆ ట్యాగ్ మీద ఉంటుందండి. కాకపోతే ఆ ట్యాగ్ మీద ఉన్నంత వ్యాట్ ఛార్జెస్ అయితే మనకి వేస్తే అది 20 అబవే పడుతుంది. చెప్తున్నాం కదా 18% వరకు అయితే వేస్తున్నారండి వ్యాట్ ఛార్జెస్. ఈ కలెక్షన్ వచ్చి విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న ఖజానా జ్యువెలర్స్ నుంచి అండి. ఏ ఖజానా జ్యువెలర్స్ నుంచి అయినా సేమ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే మెయిన్ బ్రాంచెస్లోనే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కడ స్కీమ్ కట్టుకున్నా కానీ ఏ బ్రాంచ్లో అయినా తీసుకోవచ్చు. ఖజానా జ్యువెలర్స్ నుంచి ఇంతకుముందు చాలా వీడియోస్ చేశానండి. ఖజానా, వైశ్యరాజు, లలిత జ్యువెలర్స్ నుంచి మీరు చూడని వాళ్ళంటే ఒకసారి ప్లేలిస్ట్ ఇస్తాను, మొత్తం ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే డైమండ్ జ్యువెలరీ కోసం ఒక మాట అండి, మనం షాప్కి వెళ్ళి కానీ మనం ఏం తీసుకున్నా కానీ డైమండ్ జ్యువెలరీ చూస్తారా అని అడుగుతారు, చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే మనం చూస్తాము, బట్ కొనేటప్పుడు మాత్రం మనం ఎక్కడ కొన్నామో అక్కడ ఇస్తేనే మనకు వర్త్ అండి. అది కూడా మళ్ళీ మనం డైమండ్ తీసుకుంటామంటేనే వస్తుందన్నమాట 90%. లేదు అంటే కనుక మనకి డబ్బులు కావాలన్నా వేరే ఐటెం తీసుకుంటామన్నా అది 70% కూడా పడిపోతుంది. అది కూడా సేమ్ షాప్లో ఇస్తేనే చాలా దానిలో అయితే లాస్ అయితే అనిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారం. డైమండ్ జ్యువెలరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకే డౌట్స్ ఉన్నా కానీ వీడియో అనిపించిందా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అన్న మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా చేస్తుందండి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.